ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ ని సంప్రదించండి. ఈ రోజు ఏదైతే గత 3 రోజుల నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో, ముష్కర్లు మన భారతీయుల మీద దాడి చేసి పర్యాటకుల మీద చంపివేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ నిరసనలు తెలియజేయడం కోసం జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అలానే ఈ రోజున చిత్తూరు టౌన్లో నియోజకవర్గ జన సైనికులందరూ కూడా అమరవీరులకు ఏదైతే శ్రద్ధాంజలి ఘటిస్తూ అలానే ఉగ్రవాదం నశించాలనేటటువంటి కాన్సెప్ట్తో మేము ర్యాలీ నిర్వహించాం. చేసినటువంటి ఆ ముష్కరులకి మేము చెప్పగలిగేది ఒకటే, భారతీయులందరూ కూడా ఎప్పుడు కూడా సోదరులాగి కలిసి ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా భారతదేశాన్ని విడదీయలేరు. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా కానీ తట్టుకునే కెపాసిటీ భారతదేశానికి ఉంది. దయచేసి మీరు ఇలాంటి దాడులతో మమ్మల్ని భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు. ఒకదానికి 10 మంది తలకాయలు తీసుకొచ్చే పరిస్థితిగా మన భారత జవాన్లు చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఈ 29 మంది మరణించారో ఉగ్రవాదుల దాడుల్లో పర్యాటకులు మరణించారు, వాళ్ళు ఏదైనా ధైర్యంగా చేయగలిగితే యుద్ధం చేయగలగాల. ఇట్లా దొంగచాటుగా మన యొక్క దేశంలో పర్యాటకులకు వచ్చిన పర్యాటకుల మీద దెబ్బ కొట్టి భయభ్రాంతులు పూర్తి చేయాలని వాళ్ళు ఏదో ఊహిస్తున్నట్టున్నారు. వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. కాబట్టి భారతీయులందరూ కూడా ఇక్కడ కుల మతాలకు అతీతంగా విభిన్న జాతులు, మతాలు, కులాలు అన్ని కూడా కలిసి ఉంటాం, ఎప్పటికీ కలిసే ఉంటామని ఈ విధంగా ఐక్యతను చాటి చెప్పడం కోసం మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా సమైక్యత ర్యాలీలు చేయండి, క్యాండిల్ ర్యాలీలు చేయండి, అమరులు అయినటువంటి భారతీయ పౌరులకి శ్రద్ధాంజలి ఘటించమన్నారు. ఖచ్చితంగా మేము ఇక్కడ చేశాం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన భారతీయుల ఐక్యతని విచ్ఛిన్నం చేద్దామని ఎలాంటి శక్తులు ప్రయత్నించినా కానీ అది జరిగే పని కాదని దీని ద్వారా చాటి చెప్పామని, ఎప్పటికీ కూడా మన భారతీయులు ఎవరైతే ఉగ్రవాదుల దాడుల్లో మరణించారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కన్నీటి వీడుకోలు తెలియజేస్తున్నాం. వాళ్ళ కుటుంబానికి అండగా ఉండే విధంగానే ప్రతి ఒక్క భారతీయుడు ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.